1 minute, guys. I'll show you. టుడే క్లాస్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఇంకా చెప్పాను కదా 2 టైప్స్ ఉన్నాయని. ఆ 2 టైప్స్ మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఒకటికి వచ్చేటప్పటికి స్టాక్ ప్లాట్ అండ్ స్టెమ్ ఉంటుందండి. నెక్స్ట్ సబ్ ప్లాట్ కూడా ఉంటుంది. ఈ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి ఈరోజు. ఓకేనా? అలాగే మనం ఒక ఇమేజ్, నేను ఇప్పుడు అవుట్పుట్లో ఇమేజ్ ఉంది కదా, మనకి ఫ్లో చార్ట్స్ అవి వస్తున్నాయి కదా, అది ఇమేజ్ ఫార్మాట్లో ఎలా స్టోర్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? సేవ్ ఇమేజ్ అని ఉంటుంది, ఫిగర్ అని చెప్పి. ఈ కాన్సెప్ట్ కూడా ఎలా యూజ్ చేస్తాను చూపిస్తాను. ఓకేనా? ఎక్కడ స్టోర్ అవుతాయి కూడా చూపిస్తాను. ఈరోజు ఈ 4 కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. అలాగే ప్రీవియస్ క్లాసెస్ ఏమైనాయి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? రేపు వచ్చే కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి కంప్లీట్గా మనకి ఇప్పుడు మ్యాట్ ప్లాట్ లిబ్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ రోజుతో. రేపు పొద్దున సీబాన్ అని స్టార్ట్ చేస్తానండి. ఓకేనా? సీబాన్ మీన్స్ సేమ్ ఇక్కడ ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయో నేను అక్కడ అయ్యే యూజ్ చేస్తాను, కానీ కొద్దిగా అడ్వాన్స్ వర్షన్ ఉంటుంది సీబాన్కి. సారీ, మ్యాట్ ప్లాట్ లిబ్ సీబాన్కి అడ్వాన్స్ వర్షన్ అండి. ఓకేనా? ఇక్కడ నాకు అవలేని ఫీచర్స్ అని అక్కడ నాకు చేంజెస్ అవుతాయి. ఓకేనా? రేపు పొద్దు నుంచి ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? దీంతో ఇది రెండు చెప్తే మీకు కంప్లీట్గా మీకు కోర్స్ అన్నది కంప్లీట్ అవుతుంది. రేపు నుంచి మనం నెక్స్ట్ మండే నుంచి ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేస్తానండి. కంప్లీట్గా బేస్డ్ ఆన్ ఇప్పుడు వరకు మీరు ఏం నేర్చుకున్నారో ఆ బేస్డ్ అయ్యి కంప్లీట్గా మన ప్రాజెక్ట్ అని డెవలప్ చేస్తాను. ఓకేనా? ఒక 10 మెంబర్స్కి ఒక 10 మెంబర్స్ లేకపోతే ఒక 15 మెంబర్స్కి నేను ప్రాజెక్ట్ అసైన్ చేస్తాను. 15 మెంబర్స్కి నేను ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ 15 మెంబర్స్ ప్రాజెక్ట్ ఒకటి అసైన్ చేస్తాను, లేకపోతే మీరు ఓన్గా ఒక ప్రాజెక్ట్ డిసైడ్ అవ్వండి. అలా వెళ్ళండి. ఓకేనా? నేను ఇక్కడ ఒక ప్రాజెక్ట్ మీద ఏ ఫీచర్స్ అప్లై చేస్తున్నానో మీరు అలాంటి సెట్ మీద అదే ఫీచర్స్ మీరు అప్లై చేయండి. అదే వేలో వెళ్ళండి, మీకు ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? మీరు ఓన్గా ఏదైనా డిసైడ్ అయినా క్లియర్ గైస్. మీరు ఎలా ఒక ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలని కూడా మీకు చూపిస్తాను కంప్లీట్గా. ఓకే, నెక్స్ట్ క్లాసెస్లో. ఓకే గైస్, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి నెక్స్ట్ వీక్ నుంచి ఎవరు ఆబ్సెంట్ అవ్వద్దని. ఓకేనా? మెయిన్ మనం అక్కడి నుంచి వర్క్ అవుతుంది కంప్లీట్గా. ఈరోజు మనం ఈ 3 టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? స్టాక్ ప్లాట్, అలాగే ఒక ఇమేజ్ని ఎలా స్టోర్ చేయాలి, సబ్ ప్లాట్ ఎలా చేయాలో మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఓకేనా? క్లియర్ గైస్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్ ప్లాట్ లిబ్ రన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్ డాట్ ప్లాట్. పై ప్లాట్ అండి, పైథాన్లో కాబట్టి పై ప్లాట్ అని డిక్లేర్ చేస్తాం. ఓకేనా? యాజ్ షార్ట్ కట్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను షార్ట్ కట్ నేమ్ ఇది అసైన్ చేస్తాను. నెక్స్ట్, ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకున్నాను, స్టాక్ ప్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి స్టాక్ ప్లాట్ ఎలాగ ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను ఒక డే డేటాని తీసుకున్నాను, లేకపోతే డేట్స్ అని తీసుకున్నానండి. డే అని తీసుకున్నాను. ఓకేనా? డేలో నేను ఒక అసైన్ చేస్తాను వాల్యూస్ అని. డే 1, డే 1, డే 2, అండ్ డే 3. ఇలా ఒక 4 to 5 డేటా సెంటర్ చేస్తానండి వాల్యూస్. 4 వాల్యూస్ ఎంటర్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్, నాకు డేట్స్లో ఇప్పుడు స్టాక్ ప్లాట్లో ఏంటంటే రిప్రజెంటేషన్ ఒక డేలో మనం ఇప్పుడు ఏమైనా 3 వాల్యూస్ తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ అండ్ వై అండ్ జెడ్. నేను 3 వాల్యూస్ తీసుకున్నాను, 3 డేటాస్ తీసుకున్నాను. ఆ 3 డేటాస్ అన్నది నాకు ఆ 4 డేస్లో ఏ గ్రోత్లో ఉందని రిప్రజెంట్ చేయడం కోసం మనం స్టాక్ ప్లాట్ అని తీసుకుంటామండి. ఇప్పుడు నాకు దగ్గర 3 డేటాస్ ఉన్నాయి, కానీ డేట్స్ అని ఒకటే 4 డేస్లోనే. ఈ 4 డేస్లో 3 డేటాస్ గ్రోత్ ఎలాగుందని చెక్ చేయడం కోసం మనం స్లాక్ ప్లాట్ అనేది యూజ్ చేస్తామండి. ఓకేనా? ఎగ్జాంపుల్ 3 డేటాస్ తీసుకుంటున్నాను. ఈ 4 డేస్లో ఉన్న 3 డేటాస్ తీసుకుని దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నా చూడండి. ఓకేనా? ఫస్ట్ ఒక సంథింగ్ ఏదో డేటా ఎంటర్ చేస్తాను. 40, 50, 60, సంథింగ్ 99. ఓకే, అలాగే వైకి కూడా డేటా అసైన్ చేస్తాను. సారీ, 6, 8, 92, సంథింగ్ 78. అలా 4 వాల్యూస్ అసైన్ చేస్తున్నానండి.
ఓకేనా? ఏదో 3 వాల్యూస్ అసైన్ చేస్తాను. నెక్స్ట్ మనం ఏ కండిషన్ యూజ్ చేస్తామంటే స్టాక్ ప్లాట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? స్టాక్ ప్లాట్. నెక్స్ట్ ఇక్కడ నేను డిక్లేర్ చేస్తాను. ఏం డిక్లేర్ చేస్తాం? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్ ఏంటి, నేను 4 డేస్కి ఏ రిప్రెస్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ డిక్లేర్ చేస్తాను నేను కంపల్సరీ. ఓకేనా? డే. నెక్స్ట్ నాకేంటి, నెక్స్ట్ 3 డేటా సెట్స్ ఏంటిది, ఎక్స్ అండ్ వై జెడ్. ఓకేనా? నెక్స్ట్ మనం దీన్ని షో చేస్తాం. నాకు కంప్లీట్ డేటా కనిపించాలంటే మన ఫార్మాట్లో కంప్లీట్గా మనం షో అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ కౌంటర్ క్లిక్ చేస్తే చూడండి, మీకు చూడండి 3 డేటాస్ అనేది ఈ ఫార్మాట్లో మీకు విజువలైజేషన్ చూపిస్తుంది. మీకు కలర్ కావాలంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? నాకు ఫస్ట్ డే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 50, ఇది 50 ఫార్మాట్లో ఉంది. ఓకేనా? చూడండి ఎక్స్ ఇక్కడ నుంచి అంటే ఫస్ట్ది 30 కదా, ఆ డేలో 30 ఉంది అంటే ఇక్కడ రిప్రజెంట్ అయింది. నెక్స్ట్ 50, నెక్స్ట్ డేకి వచ్చినప్పుడు 50 ఇక్కడికి వచ్చింది చూడండి పాయింట్స్. థర్డ్ డేకి వచ్చినప్పటికి 50, అది కూడా సేమ్ ఇదే వేలో ఉంది 99. ఓకేనా? ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. నెక్స్ట్ 68, ఇది వచ్చినప్పుడు 68లో చూపిస్తుంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 68% అని. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 68 అని చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 93, ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటుంది 93 చూపిస్తుంది, అంటే 50 కదా, 50 ప్లస్ 93 ఎంత మామూలుగా చెప్పండి, 143 కదా, 143 పాయింట్ ఇక్కడ ఉంది. ఓకేనా? ఎలా చూపిస్తుంది అన్నమాట, ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటుంది అది. ఓకేనా? ఆ పాయింట్ అనేది ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటుంది. నెక్స్ట్ 56, ఇక్కడ నుంచి 56 కౌంట్ చేసుకుంటుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ డేటా సెట్ ఏంది, ఇక్కడ నుంచి కౌంట్ అవుతుంది. నెక్స్ట్ 78, ఇక్కడ నుంచి 78 కౌంట్ అవుతుందండి నెక్స్ట్ డేటా సెట్ ఇది. ఓకేనా? అలాగే 3 డేటా సెట్ ఒకే దాంట్లో రిప్రజెంట్ అవుతుంది కంప్లీట్గా. కావాలంటే మీకు ఫీచర్స్ ఉంటాయి కదా, మీకు కావాలంటే ఫీచర్స్ కావాలంటే ఏం చెప్పాను, షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే కంప్లీట్ కలర్ కనిపిస్తాయి, కలర్స్. ఓకేనా? బేసెస్ ఇవన్నీ మనం అక్కడ యూస్ చేసుకోవచ్చు. ఎక్స్ అంటే ఏంటి, మన అరేసే కదా ఇవన్నీ, సింగిల్ డైమెన్షన్ అరేస్ చెప్పాను అంతే కదా, సింగిల్ డైమెన్షన్ అరేస్. అందుకే అది ఎన్ అంటే సింగిల్ డైమెన్షన్ అరేస్ చూపిస్తుంది. ఎక్స్ వై సంథింగ్ ఇక్కడ వాల్యూస్ చూపిస్తుంది, మల్టిపుల్ వాల్యూస్ డిక్లేర్ చేయడానికి కోసం. ఇక్కడ 4 వాల్యూస్ డిక్లేర్ చేస్తుంది వైలో. అలా మీకు ఏ కావాలంటే ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయని లేబుల్స్, మీరు లేబుల్స్ ఇవ్వాలనుకుంటే లేబుల్స్ ప్రాపర్టీ యూస్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ హైలైట్ చేయాలనుకున్నారు, ఇక్కడ డిఫరెన్స్ తెలియట్లేదు, మనం ఏం యూస్ చేస్తాం, లేబుల్స్ యూస్ చేస్తాం. లేబుల్స్ డిక్లేర్ చేస్తాం, లేబుల్స్ యూస్ చేయండి. లేబుల్స్ యూస్ చేసి డే వైజ్, ఇది ఫస్ట్ డే, లేబుల్స్ అలాగే యూస్ చేసినప్పుడు మనకి కంప్లీట్ లేబుల్స్ డేటా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? అలాగే మీరు ఇంకా ఫీచర్స్ ఏమైనా ఉంటే చెక్ చేసి షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే కంప్లీట్ ఇక్కడ కనిపిస్తుందండి. మీరు కలర్స్ కావాలంటే కలర్స్ ఏంటి అన్నది ఇక్కడ డిస్క్రిప్షన్ చదువుకోండి. ఓకేనా? క్లియర్గా ఉంటుంది. ఓకేనా? లిస్ట్ ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందని వాట్ ఇస్ వాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎలా డిస్ప్లే చేయాలని. కనుక ఫీచర్స్ మీరు ఏం కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలి, టైటిల్స్ ఎలా పెట్టుకోవాలనేది మీరు కంప్లీట్గా చూసుకోండి. టైటిల్ పెట్టుకోవాలంటే ఏం చేస్తారు, ప్లాట్ డాట్ పిఎల్టీ డాట్ ఎక్స్ లేబుల్కి ఎక్స్ లేబుల్ అని చెప్పి ఇక్కడ లేబుల్ కాల్ చేస్తారు, ఇక్కడ లేబుల్ నేమ్ డిక్లేర్ చేస్తారు. అలాగే ప్లాట్ వై లేబుల్ అని కాల్ చేస్తే వై లేబుల్, టైటిల్ అని కాల్ చేస్తే కంప్లీట్ దీని టైటిల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇంతకుముందు మీరు ఏం ప్రాపర్టీస్ యూస్ చేస్తే ఇక్కడ కూడా అవి ప్రాపర్టీస్ యూస్ చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి అలాగే టైటిల్ మొత్తం ప్రాజెక్ట్ టైటిల్ మీరు డిక్లేర్ చేయొచ్చు. ఓకేనండి? ఇలా యూస్ చేసుకుంటారు. స్లాటర్ ప్లాట్ అర్థమైందా? స్లాటర్ ప్లాట్ అనేది మీకు ఒకే డేటాలో ఒక అవుట్పుట్ మన కంప్లీట్ గ్రోత్ కనిపించాలన్నప్పుడు మనం స్కాటర్ ప్లాట్ యూస్ చేస్తాం. బార్ చార్ట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, పై చార్ట్స్ అయితే పర్సంటేజ్ ఏదైనా మీకు పర్సంటేజ్లో ఉన్నప్పుడు పై చార్ట్స్ యూస్ చేస్తారు. నాకు ఒక 5 మెంబర్స్ డేటా ఉంది, వాళ్ళు ఏమో ఎంత 100%కి నాకు కావాలన్నప్పుడు చార్ట్స్ యూస్ చేస్తారు. లేదు బార్ చార్ట్స్లో మీకు గ్రోత్ అనేది కనిపించాలి, ఏ ఇయర్కి గ్రోత్ కనిపించాలన్నప్పుడు మీకు బార్ చార్ట్స్ యూస్ చేస్తారు. స్కాలర్ ప్లాట్స్ ఎప్పుడు యూస్ చేస్తారు, ఎప్పుడన్నా నాకు పాయింట్స్లో డేటా అది కనిపించాలన్నప్పుడు స్కాలర్ ప్లాట్ అనేది యూస్ చేస్తారు. ప్లాట్ ఎప్పుడు యూస్ చేస్తారు, ఎప్పుడన్నా గ్రోత్ అనేది ఎంత ఉంది, కంప్లీట్ గ్రోత్ బార్ చార్ట్స్లో కాకుండా గ్రోత్లో కావాలన్నప్పుడు ప్లాట్ అనేది యూస్ చేస్తారు. ఓకేనా? ఇది ఎప్పుడు యూస్ చేస్తారంటే కంప్లీట్గా ఒకే డేటా నాకున్న డేటా సెట్ బేస్డ్ ఆన్ ఒకే టైం లైన్ మీద వర్క్ అవుతున్నప్పుడు, వేరే వేరే డేటా సెట్స్ ఉన్నాయి, అది కంప్లీట్ ఒక టైం మీద వర్క్ అవుతుంది. నాకు ఇప్పుడు 24 అలాగే 22 ఇయర్, అలాగే 23 ఇయర్, 24 ఇయర్, 25 ఇయర్ మీద వర్క్ అవుతుంది కంప్లీట్ డేటా సెట్స్, సేమ్ డేటా సెట్స్ అన్నీ. అలాంటప్పుడు మనం ఇది యూస్ చేస్తామండి రిప్రజెంటేషన్ కోసం. ఓకేనా? క్లియర్ అర్థమవుతుందా?
ఎన్ని డౌట్స్? ఈ టాపిక్ క్లియర్గా ఉంది కదండి, అర్థమైందా? సేమ్ ఒకే డేటా సెట్, ఒకే దాని మీద వేరే వేరే డేటా సెట్స్ వర్క్ అవుతున్నాయి, ఒకే టైం లైన్ మీద వర్క్ అవుతున్నప్పుడు మనం యూజ్ చేస్తాం. టైం లైన్ మీన్స్ డేట్ కూడా టైం లైనే కదా, అలాగే మంత్స్ కూడా టైం లైన్కి వస్తుంది, ఇయర్స్ కూడా టైం లైన్కి వస్తుంది, అలాగే డేట్స్ కూడా టైం లైన్కి వస్తుంది కదా. అలాంటి టైంలో మనం ఇది యూజ్ చేస్తాం. క్లియర్ అండి? ఎనీ డౌట్స్? నెక్స్ట్. ఇంకొకసారి చెప్పండి సార్. ఇక్కడ చూడండి, నేను 3 డేటా సెట్స్ తీసుకున్నాను, సంథింగ్ ఎరేస్ తీసుకున్నాను. డేటా సెట్ మీన్స్ ఎరేస్ అనుకుంటున్నాను ఇక్కడ. ఎక్స్, వై అండ్ జెడ్. ఇక నీకు 3 డేటా సెట్స్ ఉన్నాయి కంప్లీట్గా. ఆ 3 డేటా సెట్స్ నాకు ఈ డేట్స్ టైం లైన్ మీద వర్క్ అవుతుంది. అలాంటి అయినప్పుడు ఇలాంటి ప్లాట్ తీసుకుంటామండి, స్కాలర్ ప్లాట్ అనేది యూజ్ చేస్తాం. డేటా సెట్ ఎలాగుందంటే నాకు వేరే వేరే డేటా సెట్స్ ఉన్నాయి, కానీ ఆ 3 డేటా సెట్స్ అనేది ఒకే టైం లైన్ మీద వర్క్ అవుతుంది అన్నప్పుడు ఇలాంటిది యూజ్ చేస్తారండి, స్కాలర్ ప్లాట్ అనేది. ఇక్కడ చూడండి, నా కంప్లీట్ డేట్ అనేది 4 డేట్స్ ఉన్నాయి, డేట్ 1, డేట్ 2, డేట్ 3, డే 4. ఓకేనా? ఆ కంప్లీట్ 3 డేటా సెట్స్ ఎక్కడ ఉంది? ఎక్స్, వై అండ్ జెడ్. కంప్లీట్గా నాకు ఈ 3 మీద వర్క్ అవుతున్నాయి. క్లియర్ అర్థమవుతుందండి? అలాంటప్పుడు మనం స్కాలర్ ప్లాట్ అనేది యూజ్ చేస్తాం. బార్ చార్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? గ్రాఫికల్, మీకు ఎప్పుడైనా బార్ చార్ట్స్ లెవెల్స్లో కనిపించాలన్నప్పుడు బార్ చార్ట్ యూజ్ చేస్తారు. స్కాలర్ ప్లాట్ కూడా సిమిలర్ ఆ టైప్లోనే ఉంటుంది. ఓకేనా? నాకు బార్ చార్ట్స్లో కాకుండా పాయింట్స్లో కనిపించినప్పుడు ప్లాట్ అనేది యూజ్ చేస్తారు. బార్ చార్ట్స్ అసలు ఎప్పుడు తీసుకోవాలి? పై చార్ట్స్ ఉన్నాయి కదా, పై చార్ట్స్ ఎప్పుడు తీసుకోవాలి? ఏదన్నా మీరు 100% రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు డేటాని. ఒక 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ గ్రోత్ అనేది 100%తో కంపేర్ చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు చార్ట్స్ యూజ్ చేస్తారు. ఓకేనా? అప్పుడు ఏమైంది? 30% వీళ్ళు ఆక్యుపై చేశారు, 40% వీళ్ళు ఆక్యుపై చేశారు, కానీ అలా చూపిస్తుంది రిప్రజెంటేషన్. ఓకేనా? బేస్డ్ ఆన్ మనం డేటాబేస్ బేస్ చేసుకుని, కండిషన్స్ బేస్ చేసుకుని మనం ప్లాట్స్ అనేది యూజ్ చేస్తామండి. బార్ చార్ట్స్ అయినా అవ్వచ్చు, పై చార్ట్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? అలాగే వీణా చెప్పాను కదా, నేను అది ఏదైనా అవ్వచ్చు. వీణా ఎక్కువ యూజ్ చేయాలని, ఏదన్నా రేర్ టైంలో యూజ్ చేయాలనుకున్నప్పుడు అది యూజ్ చేస్తారు. ఓకేనా? స్కాలర్ పాట్ కూడా అంతేనండి. ఓకేనా? క్లియర్ గైస్? నెక్స్ట్ టాపిక్ ఏంటండి? ఇది యూజ్ చేస్తారు. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారో చూడండి. జస్ట్ ఏదో ఒక డేటా తీసుకోండి. నేను 2 డేటాస్ తీసుకున్నాను, లేకపోతే ఈ 2 డేటాస్ తీసుకున్నాను. ఎక్స్ అండ్ వై డేట్ తీసుకుంటున్నాను, పేస్ట్ చేస్తాను. ఎలా రిప్రజెంట్ అవుతుంది చూడండి. పిఎల్టీ ప్లాట్ డాట్, ఇక్కడ డే కామా, ఫస్ట్ మీరు ఏం డిక్లేర్ చేస్తారో అది ఎక్స్ యాక్సిస్ తీసుకుంటుంది. ఎప్పుడూ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ మీరు ఏం డిక్లేర్ చేస్తున్నారో అది కంప్లీట్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది, నెక్స్ట్ ఏం డిక్లేర్ చేస్తున్నారో అది వై యాక్సిస్కి వెళ్తుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ అని డిక్లేర్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు డేటా షో చేయాలంటే ఏం చేస్తాం? ప్లాట్ డాట్ షో, ఎంటర్, క్లిక్ ఎంటర్ చేస్తే చూడండి ఇలా రిప్రజెంట్ అవుతుందండి మీ డేటా. ఓకేనా? మీకు ఎక్కడ పాయింట్ ఉందో ఆ పాయింట్ నుంచి కిందకి లైన్ కనుక కనిపిస్తూ ఉంటుంది. గైస్ 1 మినిట్ గైస్. ఏదన్నా మీరు ఆ పాయింట్ నుంచి నాకు కిందకి వరకు కావాలన్నప్పుడు ఇది యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, నేను డేటా 30 అని డిక్లేర్ చేశాను, ఫస్ట్ డేలో 30 అని డిక్లేర్ చేశాను, అది 30 దగ్గర నుంచి కింద వరకు లైన్ అనేది డిక్లేర్ చేస్తుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ 50 నుంచి కిందకి లైన్ అని డిక్లేర్ చేస్తుంది. ఇలా డిక్లేర్ ప్లాటింగ్ అనేది అవుతుందండి. ఓకేనా? ఎప్పుడు లెవెల్ కనిపించాలను, ఎక్కడి నుంచి అయినా డౌన్ వరకు గ్రోత్ ఎక్కడి వరకు ఉందని. సపోజ్ ఎవరైనా చెప్పినప్పుడు నాకు కింద నుంచి ఎంత వరకు వచ్చిందని ఒక రిప్రజెంట్ చేయమన్నప్పుడు మీరు దీనిలో యూజ్ చేస్తారండి. ఇక లైన్ కావాలంటే ఈ లైన్ కూడా చేంజ్ చేసుకుంటారు, డాటర్లో కావాలంటే డాటర్లో రిప్రజెంట్ చేసుకుంటారు. ఆల్రెడీ ఐడియా ఉంది కదా, ప్లాటింగ్లో మీకు చెప్పాను లైన్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలని. ఆ కంప్లీట్ ప్రాపర్టీస్ కూడా ఇక్కడ అప్లై అవుతాయండి. ఓకేనా? కలర్ కావాలంటే లైన్ కూడా కలర్ ఇచ్చుకోవచ్చు. ఇదేమవుతుంది, మార్క్, ఆల్రెడీ మార్క్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కావాలంటే మార్క్ కూడా ఇక్కడ యూజ్ చేస్తారు. మార్క్ ఈక్వల్ టు సంథింగ్ స్టార్ అని డిక్లేర్ చేస్తే స్టార్ వస్తుంది. ఎంటర్. స్పెల్లింగ్ ఏమో రాంగ్ డిక్లేర్ చేశానండి, ఒక నిమిషం చూద్దాం. షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేయండి. ఓకే, షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాపర్టీస్ అనేవి కనిపిస్తాయి.
ఓకే, ఇక్కడ మార్క్ కాకుండా మార్క్ ఎంఎఫ్టీ అని యూజ్ చేస్తామండి. ఓకేనా, క్లియరా? మార్క్ ఎంఎఫ్టీ అని యూజ్ చేస్తాం. ఈక్వల్ టు సంథింగ్, ఈక్వల్ టు స్టార్ అని డిక్లేర్ చేస్తాను. ఓకేనా, స్టార్ డిక్లేర్ అవుతుంది. మీకు కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ప్రాపర్టీస్ అన్ని అప్లై అవుతాయి. చూడండి, షిఫ్ట్ ట్యాబ్, లైన్కి లైన్ అని మనం ఎస్సీ అని యూజ్ చేస్తాం. అక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు లైన్ ఇది యూజ్ చేస్తాం. ఓకేనా, మార్క్కి బేస్, బేస్ వాల్యూకి నాకు జీరో నుంచి కౌంట్ అవుతుంది కదా, మీరు ఎక్కడి నుంచి కౌంట్ చేయాలనుకుంటే అది అది కౌంట్ అక్కడ డిక్లేర్ చేయొచ్చు అండి. ఓకేనా, లేబుల్స్, లేబుల్స్ కూడా తెలుసు. ఇది చూడండి, నాకు వెర్టికల్ కావాలా ఆరిజెంటల్ కావాలా, ఇదేంటి వెర్టికల్, నాకు ఆరిజెంటల్ కావాలంటే ఆరిజెంటల్ యూజ్ చేస్తారు. ఓకేనా, కాపీ చేస్తున్నాను. ఆరిజెంటల్ అలాగ అవుతుంది చూడండి, కమ్మ పేస్ట్ ఈక్వల్ టు, మళ్ళీ కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేయండి, ఇది కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఓకేనా, చూడండి ఆరిజినల్గా మీకు డేటా అనేది డిస్ప్లే అవుతుంది బేస్డ్ ఆన్ ఇలాగ. ఓకేనా, వెర్టికల్ కావాలంటే వెర్టికల్, ఆరిజినల్ కావాలంటే ఆరిజినల్గా మీకు డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా, ఇదే ఈ ఫార్ములా డిస్ప్లే చేయాలని రూల్ ఏం లేదు. మీకు కావాలంటే ఇక్కడ బార్స్ కూడా పెట్టుకుంటారు. ఫర్దర్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఓకేనా, బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాట్ అని ఇక్కడ. మీకు ప్రాజెక్ట్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ నేను క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేస్తానండి. ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని ప్రాజెక్ట్ చేద్దాం. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ ప్రాపర్టీస్ కూడా అప్లై చేయండి. షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే కంప్లీట్ ప్రాపర్టీస్ అన్ని వస్తాయండి. హెడ్, హెడ్ గురించి కూడా వస్తుంది. ఓకేనా, హెడ్ అనే ప్రాపర్టీ ఎప్పుడైనా ఎక్కడ యూస్ చేస్తారు మీరు? పాండాస్లో టాప్ 10 వాల్యూస్ వస్తాయి కదా, ఇది ఎప్పుడు అప్లై అవుతుందంటే ఇక మన డేటా సెట్ తీసుకుంటాం కదా, టాప్ 10 వాల్యూస్ కావాలన్నా అలాంటి టైప్లో మనకి యూస్ చేస్తాం. తేలు కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, అందుకే ప్రాపర్టీ ఇక్కడ వచ్చింది అది. ఓకేనా, బార్డర్స్ చెప్పాను కదా, బార్డర్స్ అండ్ ఫ్లోట్ వాల్యూస్ ఇస్తాం. నాకు జీరో నుంచి కావాలంటే ఇప్పుడు జీరో నుంచి స్టార్ట్ అవుతుంది, లేకపోతే 1 నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే కంప్లీట్గా కామా బార్డర్ ఈక్వల్ టు 10 అని కాల్ చేస్తున్నానండి. ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. సారీ, షిఫ్ట్ ట్యాబ్, సార్ ఫ్లోట్ వాల్యూ డిక్లేర్ చేయమంటుంది. ఓకేనా, ఫ్లోట్ వాల్యూ డిక్లేర్ చేయమంటుంది. స్పెల్లింగ్ ఏం తప్పించానా? ఓకే, సారీ. ఓకేనా, ఓకేనా, ఇక్కడ చూడండి అవుట్పుట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూడండి. నాకు 10 అని కనిపించలేదు. జీరో నుంచి స్టార్ట్ అయింది కాబట్టి జీరో వాల్యూ కనిపించింది. నాకు జీరో నుంచి స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు 10 నుంచి. ఓకేనా, 10 అని డిక్లేర్ చేశాను కాబట్టి 10 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు 10 అని కనిపించట్లేదు అంతే. జీరో స్టార్ట్ చేసిన జీరో అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను రిమూవ్ చేస్తాను. డిఫాల్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూడండి. ఓకేనా, జీరో నుంచి స్టార్ట్ అయింది ఓకేనా, డిఫాల్ట్గా జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్గా అలాంటి ప్రాపర్టీస్ అని అప్లై చేసుకోండి. అర్థమైంది రెండు. నెక్స్ట్, ఇక్కడ ఇది మెయిన్ అండి మనకి, ఇది చాలా మెయిన్, సబ్ ప్లాట్ అనేది. ఓకే, ఇప్పుడు నేను ప్రతిదీని సపరేట్గా చేసుకొచ్చాను. అలా కాకుండా ఒకే దాంట్లో మల్టిపుల్ ప్లాట్స్ అనేవి మనం చేసుకోవచ్చు. ఒక సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బాటమ్, రైట్ బాటమ్. ఓకేనా, బాటంలో లెఫ్ట్ సైడ్, బాటమ్ రైట్, టాప్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, అలా కూడా మనం డేటా అనేది పెట్టుకోవచ్చు అండి. ఓకేనా, ఒక చూద్దాం. నేను సింపుల్గా చేస్తాను, డేటా సెట్ తీసుకోకుండా డైరెక్ట్గా చూపిస్తాను. చిన్న చిన్న డేటా సెట్ తీసుకొని అరేస్ తీసుకొని చూపిస్తాను. చూడండి ఓకేనా, ఎలా చేస్తాం అనేది. ఇది ఎక్కువ వరకు అర్థమైందా గైస్? క్లియర్గా ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ అక్కడి నుంచి ఇప్పటి వరకు? బార్ చార్ట్స్లో, స్కేలర్ ప్లాట్లో, లేకపోతే పై చార్ట్లో అయినా, ప్లాటింగ్లో అయినా, ఈ రెండు టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో డౌట్స్ కదా? డౌట్స్ ఉంటే చెప్పండి, పర్లేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీబాన్కి వచ్చినప్పటికి నేను ఇంకా డైరెక్ట్గా చూపించుకుంటూ వెళ్ళిపోతానండి. మళ్ళీ ఇది ఇలా వర్క్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకేనా, బార్ తీసుకుంటాను, డైరెక్ట్ చూపిస్తాను ఇలా వర్క్ అవుతుందని, ఇక్కడ ఈ ఫీచర్స్ ఉన్నాయని చూపిస్తాను, వెళ్ళిపోతాను అంతే. అది ఎలా వర్క్ అవుతుందని నేను కంప్లీట్గా చెప్పను. సేమ్ ఇది అడ్వాన్స్ వర్షన్, ఇక్కడ ఏమన్నా అవి కూడా అక్కడ కూడా అయ్యే ఉంటాయి, కానీ ఫీచర్స్ మారుతా. ఆ ఫీచర్స్ ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, గుర్తుపెట్టుకుని ఫర్దర్గా. ఓకేనా, మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే ఇంటిమేట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టాపిక్స్. నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక
ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ వాల్యూస్ తీసుకుంటాను 10 20 30 40 అలాగే 50 తీసుకుంటున్నాను. అలాగే వై అరేలో సంథింగ్ వాల్యూస్ తీసుకుంటాను 100 200 స్ట్రింగ్ అయినా తీసుకోవచ్చు అండి, ఏదైనా తీసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. టెస్ట్ ఫార్మాట్లో తీసుకున్నా పర్లేదు, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మన ప్లాటింగ్ చేస్తాం కదా. మన ప్లాట్ డాట్ బార్ అయితే బార్ అని రాస్తాం. బార్లో ఏం చేస్తాం, ఎక్స్ కామా వై అని కాల్ చేసి షో చేస్తాం. డాట్ షో ఎంటర్ చేస్తే ఏమవుతుంది, నాకు డేటా షో అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ దీని ముందు ఇది రిప్రజెంట్ ముందు మనం ఒకటి రాస్తామండి, సబ్ ప్లాట్ అని. వెబ్ డాట్ సబ్ ప్లాట్. ఇప్పుడు నాకు మనకి ఫస్ట్ రోలో, ఓకేనా. ఫస్ట్ రోలో మీరు ఈ ఫస్ట్ రోలో ఎన్ని పెట్టుకుంటారని ముందే మెన్షన్ చేయాలి దానికి. నేను 2 అయితే 2 అని మెన్షన్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ రోలో నాకు 2 ఉంటాయి కాలమ్స్. ఆ కాలంలో దాని పొజిషన్ అంటే డిక్లేర్ చేయాలండి. పొజిషన్ ఫస్ట్ అంటే రో పొజిషన్ డిక్లేర్ చేస్తాం. తర్వాత కాలం పొజిషన్స్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఆ రోలో ఎన్ని కాలమ్స్ డిక్లేర్ చేయొచ్చు అనేది డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ మీరు ఇప్పుడు డిక్లేర్ చేసి దాని పొజిషన్ ఏంటో మనం అక్కడ డిక్లేర్ చేయాలండి. నేను ఫస్ట్ పొజిషన్ అంటున్నా, కాలం అంటే కాలం ఫస్ట్ పొజిషన్, ఓకేనా. మళ్ళీ అది చూడండి, ఇది రోకి డిక్లేర్ అవుతుంది, ఇది కాలమ్స్. ఆ రోలో ఉన్న కాలమ్స్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి కాలం నెంబర్ డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు నేను డిక్లేర్ చేసేది ఏ కాలం డిక్లేర్ అవుతుంది అనేది మనం ఇక్కడ డిక్లేర్ చేయాలండి, ఓకేనా. ఇప్పుడు చూడండి చూడండి సైజ్ అనేది చిన్నది అయిపోయిందా, నాకు ఇక్కడ వస్తుంది అంటే ఇంకో ఇమేజ్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇదే డేటా సెట్ తీసుకుంటున్నాను, పేస్ట్. ఇక్కడ ఏం చేస్తానంటే ఇది చేస్తానండి ప్లాట్. ఇక్కడ పొజిషన్ ఏంటి, సెకండ్ కాలంలోనే సెకండ్ పొజిషన్ ఇస్తాను, ఓకేనా. 2 ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లాట్ పెడదాం. కిందకు వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కాలం 1 minute గైస్. వస్తుంది, ఓకేనా. ఇంకా డేటా ఎంటర్ చేసినప్పుడు సైడ్కి వస్తుంది, ఓకేనా. మన పొజిషన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రో ఇది ఫస్ట్ రో, ఇది కూడా ఫస్ట్ రోయే. కాలం నెంబర్స్ 2, మొత్తం కాలమ్స్ 2 ఉంటాయి. ఫస్ట్ ఫస్ట్ కాలం అండ్ సెకండ్ కాలం, ఓకేనా. ఇప్పుడు ఇంక దాంతోపాటు మనకి ఇంకేమున్నాయండి, స్కాలర్ పాట్ అలాగే అన్ని ఇక్కడ అప్లై చేద్దాం, ఓకేనా. కాపీ పేస్ట్. నెక్స్ట్ స్కాలర్ పాట్ కదా, మనకి ఇంకేమున్నాయండి చిన్నగా బార్ చార్ట్ పై చార్ట్ కదా. సారీ పై చార్ట్స్. ఇక్కడ చూడండి పొజిషన్ డిక్లేర్ చేసిన రీనేమ్ అవ్వలేదు సంథింగ్. పై చార్ట్ అన్నప్పుడు మనం వాల్యూస్ ఒకటే డిక్లేర్ చేస్తాం, వాల్యూస్ వై డిక్లేర్ చేస్తాం. ఎక్స్ని లేబుల్స్లో పెడతామండి, గుర్తు. పై చార్ట్స్లో ఏం చేస్తాం, మన ఈ పైన లేబుల్స్లో పెడతాం, వాల్యూస్ మనకి ఎంటర్ చేస్తాం, కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి. 1 minute లోడ్ అవుతుందండి. పొజిషన్ కూడా చేంజ్ చేయండి. నాకు సెకండ్ రోలో ఫస్ట్ కాలం, ఓకేనా. గైస్ లోడ్ అవడానికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే మొత్తం నాకు 3 డేటా సెట్ అవ్వాలి కదా, ఓకేనా. నాకు ఎక్కడ ఎర్రర్స్ త్రో అవ్వలేదు, నేను రన్ చేశాను. అది హాట్స్పాట్ ఆన్ చేసాను, కనెక్ట్ చేయి ఒకసారి. ఆన్ చేసాను. ఇట్ టేక్ సమ్ టైం, ఓకేనా. రన్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుందండి, ఓకేనా. ఇక్కడ నాకు ఎర్రర్స్ ఏం రాలేదు, రన్ అవుతుంది, టైం పడుతుంది, ఓకేనా. లోడ్ అవుతుంది, లోడ్ అయిన తర్వాత అవుట్పుట్ ఆటోమేటిక్ కనిపిస్తుంది. పొజిషన్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రో సెకండ్ 2 కాలమ్స్ అంటే 2 కాలమ్స్ ఉండాలి. కాలం పొజిషన్ డిక్లేర్ చేస్తాం, అది అక్కడ ఏ కాలం డిక్లేర్ అవ్వాలని. అలాగే సెకండ్ రో అంటే నాకు ఇక్కడ 2 డిక్లేర్ అవుతాయి, దీని కింద ఫస్ట్ రోలో ఈ 2 డిక్లేర్ అవుతాయండి. సెకండ్ రోకి వచ్చేటప్పటికి ఇది డిక్లేర్ అవుతుంది, ఓకేనా.
క్లియర్ గైస్? ఇక్కడ నాకు లోడ్ అవుతే టైం పడుతుంది, ఓకేనా? లోడ్ అయిన తర్వాత అవుట్పుట్ అని డిక్లేర్ అవుతుందండి. చూద్దాం. ఈ కాన్సెప్ట్ కూడా అర్థమైందండి. మన పొజిషన్ జస్ట్ అక్కడ పొజిషన్ డిక్లేర్ చేస్తాం సబ్ ప్లాట్తో యూజ్ చేసి, ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? అర్థమైందా? జస్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీరు కింద డిక్లేర్ చేయకండి, ఫస్ట్ డిక్లేర్ చేయండి, ఓకేనా? మీరు ప్లాట్ చేసిన తర్వాత డిక్లేర్ చేయకూడదు, ప్లాట్ చేయకముందే డిక్లేర్ చేయాలి. మీరు ఏం విజిబుల్ బార్ చూస్తున్నారు, ఇక్కడ కాల్ చేసి కింద కాల్ చేస్తే అది రాదండి అవుట్పుట్. మీరు పైన కాల్ చేయాలి, అప్పుడు ఎర్ర త్రో అవుతుంది. మీరు ఫస్ట్ పొజిషన్ డిక్లేర్ చేసిన తర్వాత మీరు ప్లాట్ చేసుకోవాలి, ఓకేనా? ఇలా ఫాలో అవ్వండి. ఎనీ డౌట్స్? ఎక్కువకి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు మనకి అలా వచ్చిన అవుట్పుట్ నేను ఎలా సేవ్ చేయాలి కదా? ఇక్కడ చూడండి, దీన్ని సేవ్ చేద్దాం అనుకున్న ఇమేజ్ని ఇక్కడ ప్లాట్ చేసిన తర్వాత plt డాట్ సేవ్ ఎఫ్ఎల్జీ అని కాల్ చేయండి, ఓకేనా? మీకు ఏ ఫార్మాట్లో కావాలన్నా ఫార్మాట్ ఇక్కడ కాల్ చేయండి. మీకు జేపీజీలో కావాలని జేపీలో, పిఎన్జీ ఫార్మాట్లో కావాలని పిఎన్జీ ఫార్మాట్లో వస్తుంది, ఓకేనా? ఇక్కడ ఏంటి డాట్ పిఎన్జీ ఫార్మాట్, ఓకేనా? రన్ చేస్తున్నాను, ఓకేనా? ఫార్మాట్ గైస్, ఓకేనా? సేవ్ చేశాను. నాకు ఎర్ర ఏం త్రో అవ్వలేదు. ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం ఎక్కడైనా వచ్చిందా లేదో. హోమ్ పేజ్కి వెళ్ళండి. 1 మినిట్. స్క్రోల్ చేయండి, ఇదిగోండి కింద అవుట్పుట్. సారీ, ఇది కాదు, తనకి ఆగండి ఒకసారి చూపిస్తాను. 1 మినిట్. నాకు లోడ్ అవ్వట్లేదండి, పేజ్ క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేస్తాను, ఓకేనా? ఓకేనా? ఇక్కడ పిఎన్జీ కదా, స్పెల్లింగ్ తప్పించాను. వన్ మినిట్ గైస్, నాకు లోడ్ అవ్వట్లేదు. రిఫ్రెష్ చేస్తాను ఒకసారి ఈ పేజ్ని. నేమ్ చేంజ్ చేస్తానండి, లేకపోతే సంథింగ్ 1 అని ఇస్తాను. గైస్ నా స్క్రీన్ విజువల్గా ఉందా మీకు క్లియర్గా? 1 మినిట్ గైస్. సేవ్ డాట్ అప్, ఇది కూడా రన్ అవ్వట్లేదు. లేకపోతే నిన్న ప్రీవియస్ క్లాసెస్ చేసిన ఉంటుంది కదా, అది చూపిస్తానండి, ఓకేనా? ప్రీవియస్ క్లాస్లో ఏం చేశానో చూపిద్దాం, అది ఎలా సేవ్ చేయాలో చూపిస్తాను. లేకపోతే సపోజ్ దీన్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ ఏం చేస్తాం, పెల్టీ డాట్ సేవ్ ఎఫ్ఎల్జీ ఫార్మాటింగ్. ఇక్కడ ఏదో ఫార్మాట్ నేమ్ ఇవ్వండి, సంథింగ్ ఎఫ్ఎన్జీ డాట్ పిఎన్జీ డిక్లేర్ చేస్తున్నాను, ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది రన్ చేయాలి కదా ఈ పేజ్లో, ఓకేనా? ఇప్పుడు రన్ అవుతుంది చూడండి, ఓకేనా? ఇది కూడా రన్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేజ్కి వచ్చిన తర్వాత మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఇంపోర్ట్ చేశాను కానీ రన్ చేయలేదు, దానివల్ల నాకు ఎర్రర్స్ ఫ్లో అయినాయి, ఓకేనా? ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు రన్ని పిఎల్టీ డాట్ సేవ్ ఫిగర్ యూస్ చేస్తారు. ఇక్కడ మీరు ఏదో నేమ్ ఇస్తారు, డాట్ పిఎన్జీ, ఓకేనా? ఎంటర్ చేయండి. సేవ్ అయింది, ఓకేనా? ఆ పేజ్ స్ట్రక్ అయిందని నాకు, అందుకనే ఓపెన్ అవ్వట్లేదు. ఇది సేవ్ అయింది. ఇప్పుడు చూడండి హోమ్ పేజ్కి రండి, ఓకేనా? చూడండి కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఇప్పుడు లోడ్ అయినాయి మాకు 3 టైమ్స్. ఇందాక లోడ్ అవ్వలేదు కదా పేజెస్, ఇప్పుడు లోడ్ అయింది, ఓకేనా? నాకు అది స్ట్రక్ అయిందండి, దానివల్ల చాలా స్లోగా ఉంది, ఓకేనా? ఇప్పుడు ఇమేజెస్ వచ్చినాయి చూడండి. నేను ఇందాక ఇప్పుడు ఇమేజెస్ డౌన్లోడ్ చేసింది ఇది,
కంప్లీట్గా నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇమేజ్ అనేది. కావాలంటే దీన్ని తీసుకెళ్ళి మీరు ఎక్సెల్లో పెట్టుకుంటే లేకపోతే పవర్ బిల్ కానీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజ్ ఇందాక మనం చేసిన ఇమేజ్ ఇదే కదా డేట్స్ది. ఇలా సేవ్ అవుతుందండి. ఇది సేవ్ అయిందని మనం తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా, క్లియరా? నాకు స్టక్ అయిందండి, అందుకే నా పేజ్ లోడ్ అవ్వలేదు. ఓకేనా, క్లియర్ గైస్? ఇలా రాస్తాం. దానిలో కన్నా మనకి ఇంకా ఫీచర్స్ ఉంటాయండి. కావాలంటే మనం ఇక్కడ కూడా వెళ్ళి షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేయండి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ ఎలా కావాలి, ఓకేనా, ఫేర్ ఫార్మేట్ అండి. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ వచ్చింది, నేను బ్లాక్ కలర్లో పెట్టుకోవాలంటే బ్లాక్ కలర్లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఒక ఫ్రేమ్లో రావాలి, బార్డర్స్ ఉండాలి, అందులో మనం బార్డర్స్ కూడా పెట్టుకోవచ్చు, హైలైట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఫార్మేటింగ్ పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలంటే పీడిఎఫ్ ఫార్మేట్లో, సిఎస్వి ఫార్మేట్లో కావాలంటే సిఎస్వి ఫార్మేట్లో. ఓకేనా, ఇవి మనం ఇలా యూజ్ చేసుకోండి. ఇవన్నీ కలరింగ్, ఫేస్ కలరింగ్. ఓకేనా, కావాలంటే ఇది యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవచ్చు. లేకపోతే బార్డర్ కలర్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఇవన్నీ మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు షాడో మోడల్లో రావాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా అలాంటి మనం ఇవన్నీ ప్రాపర్టీస్ యూజ్ చేస్తామండి కంప్లీట్గా. ఫేస్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, ఆ కలర్ చేంజ్ అవుతుంది. మీరు ఏ కలర్ పెట్టుకుంటే ఆ కలర్ ఆటో, లేకపోతే ఆటో ఇప్పుడు ఉందంటే ఆటోలో ఉందండి, అందుకని వైట్ కలర్ కనిపిస్తుంది. లేదు కలర్ డిక్లేర్ చేస్తే మీరు కలర్ మీకు ఇష్టం వచ్చిన కలర్ డిక్లేర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఫేస్ షిఫ్ట్ ట్యాబ్ ఫ్రేమ్ వర్క్ ఫేస్ ఫేస్ కలర్ కాపీ చేస్తున్నాను. కంట్రోల్ వి, సంథింగ్ కలర్ ఏదో ఒకటి చెప్పండి. స్కై బ్లూ ఇస్తాను. ఓకేనా, లైట్ కలర్ కాబట్టి. సరే, ఇమేజ్ డౌన్లోడ్ అయ్యి ఉంటుంది, చూద్దాం. సరే, రిఫ్రెష్ చేయండి. వచ్చిందా స్కై బ్లూ బ్యాక్గ్రౌండ్? నేను ఇమేజ్లో స్టోర్ చేస్తున్నాను కాబట్టి ఇమేజ్లో కనిపిస్తుందండి బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూలో. ఓకేనా, క్లియర్ గైస్? మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం ఫ్రేమ్లో సెట్ చేసుకోవచ్చు. లేదా బార్డర్ కలర్ కావాలంటే బార్డర్ కలర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏముందండి, ట్యాబ్ షిఫ్ట్ క్లిక్ చేస్తే ఎడ్జ్ కలర్ అని ఉంది కదా, ఎడ్జ్ కలర్ ఇది కూడా యూస్ చేయండి. పేస్ట్ చేస్తాను. సారీ, ఈక్వల్ టు సంథింగ్ ఎడ్జ్ కలర్ ఏదో ఒకటి చెప్పండి. బ్లాక్ ఇద్దామా? ఇప్పుడు చూడండి అవుట్పుట్లో ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిందని చూడండి, వెరిఫై చేయండి, రీఫ్రెష్ చేయండి, కంప్లీట్గా రీఫ్రెష్ చేయండి. ఇక్కడ ఫిగర్ని క్లిక్ చేయండి, ఇదే కదా నేమ్. బార్డర్ రాలేదు, ఒకసారి ఉండండి, ఒకసారి లోడ్ అవ్వలేదు అనుకుంటా. ఇట్ టేక్ సమ్ టైం. ఓకేనా, అది లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. లోడ్ అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేస్తాను. కంప్లీట్ బార్డర్ కలర్ బ్లాక్ కలర్ వస్తుంది. ఓకేనా, క్లియరా? అలా యూజ్ చేస్తామండి. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ టాపిక్స్ వరకు? అన్నీ అర్థమైనాయి కదండి. రేపు వచ్చేటప్పుడు కంప్లీట్గా సీబాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాట్ ఈజ్ వాట్ అని. ఓకేనా, ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ ఏం నేర్చుకున్నామండి కంప్లీట్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ పై చార్ట్. ఓకేనా, నెక్స్ట్ ప్లాటింగ్, తర్వాత స్కాలర్ ప్లాట్. సారీ, నెక్స్ట్ ఇంకేం తెలుసుకున్నామండి? హ్మ్? ఈరోజు కాన్సెప్ట్స్ ఏంటి? జస్ట్ స్ట్రిమ్ అండ్ స్కాలర్ ప్లాట్, ఇంకా వి- ఇంకా సబ్ ప్లాట్, ఇంకోటి చెప్పినట్టు గుర్తు నాకు. ఎంతనా? ఓకేనా, ఈ యూజ్ చేసాం. ఓకేనా, మనం 2 classes దీని గురించి డిస్కస్ చేస్తాం కంప్లీట్గా. లాస్ట్ 3 classes అనుకుంటా. ఓకేనా, లాస్ట్ 3 classes నుంచి ఈ డిస్కస్ చేస్తాం. క్లియర్గా ఇయే టాపిక్స్ నాకు సీబోన్లో కూడా ఉంటాయి, ఇయే ఉంటాయి టాపిక్స్. బట్ ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయండి. ఫీచర్స్ మీన్స్
చూడండి, సిబాన్కి వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గుర్తు. ఓకేనా? ఇమేజెస్. ఇక్కడ నాకు ఇమేజ్ చూడండి, జస్ట్ ఇమేజ్ సంథింగ్. ఇమేజెస్లోనే బార్ చార్ట్ చూపిస్తాను ఎగ్జాంపుల్గా. బార్ ప్లాట్ చూడండి. ఇక్కడ ఇమేజ్ చూడండి, ఇది ఇమేజ్. ఇక్కడ మీరు నంబర్స్ పెట్టుకుంటా కొంత పైన ఏమన్నా ఇయర్స్ ఎంత టోటల్ సమ్ చేయడానికి లేదు కదా. ఇప్పుడు నీకు టోటల్ సమ్ అనేది డిక్లేర్ అవుతుందండి పాయింట్స్లో, అది యూజ్ చేస్తే ఫీచర్ అది. ఓకేనా? ఇలా కావాలంటే కలర్స్లో ఫార్మేట్లో కూడా పెట్టుకోవచ్చు మీరు. ఆల్రెడీ మన దాంట్లో ఫీచర్ ఉంది, కలర్స్ చేంజ్ చేసుకుంటానికి ఉంది కదా. కానీ మనకి ఇలా బార్స్లో చూపించడానికి లేదు. అంటే నాకు పై చాట్ ఇది బార్ ఎంత ఉందో అంత హైట్లో నాకు డేటా ఏదో కనిపించడం కోసం మనకు లేదు కదా ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా? ఇలా బా 3 డేటా సెట్స్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడం డిఫరెంట్ కలర్స్లో. ఓకేనా? ఇవన్నీ ఇలా చేస్తాం. ఇలా లైట్ కలర్స్, డార్క్ నుంచి లైట్ కలర్స్, ఈ షాడోలో కలర్స్. మనకి డిఫాల్ట్ కలర్స్ ఉంటాయి, రెడ్ లైట్ అలా. లైట్ కలర్స్ ఉండవు కదా. లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ డిక్లేర్ చేసుకుంటాం. ఇలా చూస్తామండి ఫర్దర్గా. లేకపోతే ఈ కలర్స్లో ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు మనం డేటాని. ఓకేనా? ఇవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్లో చూస్తామండి. సిబాన్లో ఉన్న ప్రాపర్టీస్ యూస్ చేస్తాం, నాకు ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి, ఆ ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? క్లియర్ గైస్? ఓకేనా? ఈ రోజుకి ఇదే క్లాస్ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే లెఫ్ట్ అయిపోండి. ఓకేనా? నో డౌట్స్ కదా. ప్రాక్టీస్ చేయండి. రేపు పొద్దు నుంచి అన్ని మిమ్మల్ని అడుగుతాను క్వశ్చన్.